హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సేమియా ఉప్మా ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. 1.5 కప్ సేమియా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పోపుకు కావాల్సిన దినుసులు. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి కదా, నెయ్యి అండ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అల్లం ముక్కలు. ఓకేనా వ్యూయర్స్? ఇప్పుడు మనం చేసే విధానం ఎలా చేయాలని చూపిస్తాను, చూడండి. స్టవ్ మీద మూకుడు పెట్టాను, కింద స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. కావాలి అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనము సేమియాని వేయించుకుందాం. సేమియా వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సేమియా ఇట్లా వేయించుకోవాలండి. కొంచెం రెడ్ రావాలి లైట్ గా. చాలా బాగుంటది, టేస్టీగా ఉంటుంది సేమియా. చూడండి వ్యూవర్స్, కొంచెం దూరగా వేయించుకున్నాం కదా, చూడండి ఎర్రగా వచ్చింది. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. చూడండి వ్యూవర్స్, సేమియా మొత్తం దీంట్లో వేస్తున్నాను. చూడండి వ్యూవర్స్, ఇప్పుడు ఇది అదే ప్యాన్ లో ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు ఆవాలు 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, ఇవన్నీ వేయిస్తున్నాను. ఫస్ట్ వేగాయి, పోపు వేగింది. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం ముక్కలు వేసుకుందాము. అండ్ ఇంగువ వేసుకుందాం. ఇంగువ, కొత్తిమీర తర్వాత వేద్దాం. కరివేపాకు వేద్దాము. తర్వాత జీడిపప్పు, తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం వేగాలి అంటే మన వంటింటి చిటికా ఏంటండి, లైట్ గా సాల్ట్ వేయాలి. లైట్ గా సాల్ట్ వేస్తే పచ్చిమిర్చి, ఆనియన్ అనేది మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్లాస్ తో మనం సేమియా తీసుకున్నాం కదా, దాంతో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1.5 గ్లాస్ కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. సేమియా బాగా ఉడకాలి కదా, కాబట్టి పోస్తున్నాను. సో ఇప్పుడు ఆ ఉప్మాకి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి సాల్ట్.
సో ఇప్పుడు ఇది తెరలాలన్నమాట, బాగా మరలాలి, వాటర్ బాగా మరలితే అప్పుడు సేమియా వేసుకుందాం. ఈ లోపల సాల్ట్ అనేది మెల్ట్ అవ్వాలి. చూడండి వ్యూయర్స్, బాయిల్ అవుతున్నది, తెరులుతున్నాయి, వాటర్ తెరులుతున్నాయి. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. చూడండి, స్లోగా వేసుకోవాలి, లేకపోతే ఆ వాటర్ వచ్చి మీద పట్టదు. స్లోగా వేసుకోవాలి. ఇట్లా గడ్డలు లేకుండా కలుపుకోండి. సేమియా వేస్తే గడ్డలేం కట్టవు. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes లో మనకు ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి వ్యూయర్స్, ఉడుకుతుంది. చూడండి, బాయిల్ అవుతుంది సేమియా మంచిగా. ఇంకా అవ్వాలి ఒక 5 minutes. చూడండి వ్యూయర్స్, సేమియా ఉప్మా రెడీ అయింది. దీని మీద మనం కొత్తిమీర చల్లుకుందాము. ఒకసారి కలుపుదాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.